మిత్రమా, ఒక్క క్షణం నేను చెప్పేది పూర్తిగా విను. ఒక్కసారి నిజాయితీగా నీ మనసులోని మాటలు నాకు చెప్పు. నువ్వు నిజంగా నీ గమ్యం వైపు నడుస్తున్నావా, లేదా దారిలేని గందరగోళంలో తిరుగుతున్నావా? ప్రతిరోజు నిద్రలేస్తున్నావు, పని చేస్తున్నావు, మళ్ళీ నిద్రపోతున్నావు. కానీ ఈ జీవితం నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? మిత్రమా, ముందు గమ్యం వైపు నడిచేవాడికి, గందరగోళంలో తిరిగేవాడికి తేడా తెలుసుకో. గమ్యం ఉన్నవాడు నొప్పిని కూడా ఓర్పుతో భరిస్తాడు, ఒంటరితనాన్ని కూడా శక్తిగా మార్చుకుంటాడు. ఆలస్యమైనా సరే వెనక్కి మాత్రం తగ్గడు. గందరగోళంలో ఉన్నవాడు ప్రతి దానికి భయపడతాడు, ప్రతి ఒక్కరి మాటలకు దారి తప్పుతాడు. సరైన నిర్ణయం తీసుకోలేక జీవితాన్నే ఆలస్యం చేస్తాడు. నిజం ఏంటంటే, నీ సమస్య సమయం కాదు, నీ సమస్య డబ్బు కాదు, నీ సమస్య ప్రతిభ లేకపోవడం కాదు. నీ అసలు సమస్య నీకు నీ గమ్యం స్పష్టంగా లేకపోవడం. గమ్యం స్పష్టంగా లేని మనిషి బ్రతుకుతాడు కానీ జీవించడు, ప్రయత్నిస్తాడు కానీ చేరుకోడు. గందరగోళం ఎలా పుడుతుందో తెలుసా? నువ్వు నీ జీవితాన్ని ఇతరులతో పోల్చుకోవడం మొదలుపెట్టినప్పుడు, అందరి సలహాలు వినడం మొదలుపెట్టినప్పుడు, నీ మనసు కంటే భయాన్ని ఎక్కువగా నమ్మినప్పుడు అక్కడే గందరగోళం పుడుతుంది. నీ జీవితం, నీ ప్రయాణం, నీ గమ్యం ఇవి ఎవరివో కాదు, నీవే. నువ్వు ఈరోజు చేస్తున్న పని నీ గమ్యానికి నిన్ను దగ్గర చేస్తుందా లేదా దూరం చేస్తుందా? ఈ ఒక్క ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పగలిగితే నీ జీవితంలో సగం సమస్యలు అక్కడికక్కడే కరిగిపోతాయి. గమ్యం వైపు నడవాలంటే అందరి మార్గంలో నడవడం ఆపు, అందరి మాటలు వినడం తగ్గించు, నీ మనసు చెప్పేదాన్ని వినడం మొదలుపెట్టు. గమ్యం ఉన్నవాడికి దారి కనిపించకపోయినా భయం ఉండదు, ఎందుకంటే అతడికి తెలుసు నడుస్తుంటే దారి అదే తయారవుతుందని. ఈ అయోమయం నుంచి బయటపడే దారి నీకు ఈరోజు ఏమీ అర్థం కాకపోతే అది నీ ఓటమి కాదు. కానీ అర్థం చేసుకొని కూడా కదలకుండా ఉంటే, ఇప్పుడే నిర్ణయం తీసుకోకుండా ఉంటే అదే నీ ఓటమి. చిన్న అడుగు అయినా వెయ్యి, తప్పు అయినా సరే ముందుకు పో. ఎందుకంటే నిలిచిపోయిన మనిషికి గమ్యం ఉండదు. నీ జీవితాన్ని భయానికి అప్పగిస్తే గందరగోళం, గమ్యానికి అంకితం చేస్తే చరిత్ర. ఈరోజే నిర్ణయం తీసుకో. నేను అయోమయంలో కాదు, నేను నా గమ్యం వైపు నడుస్తాను. నెమ్మదిగా అయినా సరే, ఒంటరిగా అయినా సరే, నొప్పితో అయినా సరే గమ్యం వైపు మాత్రమే. ఎందుకంటే గమ్యం ఉన్నవాడిని ఎవ్వరూ ఆపలేరు.